సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ నిందితుడు రౌతు పవన్ 40కి పైగా కేసుల్లో నిందితుడని ఏసీపీ తెలిపారు. గత వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్ పట్టణంలో 4 ఇండ్లు 2 దేవాలయాల్లో నిందితుడు వరుస చోరీలకు పాల్పడ్డాడని అన్నారు. మంచిర్యాల, వరంగల్హు, జూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్లో 40 కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన హుస్నాబాద్ సీఐ శ్రీధర్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. ఈ మధ్యకాలంలో హుస్నాబాద్ నగరంలో ఒకటే రోజు 4 షాపులలో, అట్లాగే తెల్లవారి మళ్ళీ 2 టెంపుల్లలో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించిన కేసు విషయాలను చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుడు అతను రౌతు పవన్, మాదేపూర్ దుబ్బగూడెం అని చెప్పి మాదేపూర్ దగ్గర. కాకపోతే 11 ఇయర్స్కి ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత 11 ఇయర్స్కి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి కరీంనగర్లో ఉంటుకుంటూ అనాథగా వెతుకుతున్నాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. మొత్తం జీవితం అంతా దొంగతనాలు చేస్తూ పోతున్నాడు. అతనికి సొంత ఇల్లు అనేది లేదు. ఈ మధ్య కాలంలో భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను కరీంనగర్లో ఈ బ్రిడ్జిల కింద రాడ ఉండుకుంటూ ఈ దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతకుముందు ఒకసారి గౌరవెల్లికి ఏదో చిన్న పెళ్లి గురించి వచ్చినని చెప్పి హుస్నాబాద్ ద్వారా గౌరవెల్లికి వెళ్ళాడట. హుస్నాబాద్ వచ్చానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్ ఎక్కి బస్టాండ్లో దిగుతాడు. బస్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలో విగ్రహాన్ని ఒకరి వెళ్ళారు. సెకండ్ వచ్చి ఈ బాలయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు వరుసగా మిగతా పక్కన 3 షాపులలో కూడా దొంగతనం జరిగింది. తర్వాత